నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏటీఎంల దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు అంతర్రాష్ట్ర ముఠాగా నిర్ధారించారు. హర్యానా రాష్ట్రం మేవత్కు చెందినటువంటి గ్యాంగ్గా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. 18 నిమిషాల వ్యవధిలో 2 ఏటీఎంలలో 30 లక్షలు దోపిడీ చేయడం పట్ల పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ ఘటనలో పోలీసుల దర్యాప్తుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏటీఎంల దోపిడీ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు టీంలు వెళ్ళాయి. ఆ నిందితులు ఖచ్చితంగా 24 గంటల్లో పట్టుకుంటామని పోలీసులు అయితే చెప్తున్నారు. ఇక శనివారం అర్ధరాత్రి తెల్లవారుజామున 5 సభ్యుల ముఠ 2 ఏటీఎంలలో చోరీలకు పాల్పడింది. వర్ణీర్ చౌరస్తాతో పాటు హైదరాబాద్ రోడ్లోని మరో ఏటీఎంలో కూడా దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. దాదాపు 18 నిమిషాల వ్యవధిలోనే 2 ఏటీఎంలలో చోరీ చేశారు. 30 లక్షల్ని ఊడ్చుకెళ్లారు. డబ్బులతో పాటు ఏటీఎంలలో కూడా నిప్పు పెట్టారు. అందులో కూడా చాలా నగదు కాలిపోయినట్లు అధికారులు అయితే గుర్తించారు. ఇప్పటివరకు అయితే ఈ టీం హర్యానాకు సంబంధించి హర్యానా రాష్ట్రానికి సంబంధించిన టీమ్గా చెప్తున్నారు. హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ 3 గ్రామాల సరిహద్దుల్లో ఉండే టీమ్గా పోలీసులు అయితే గుర్తించారు. హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉండే మేవత్ గ్రామం, మేవత్ గ్యాంగ్గా వీళ్ళని పిలుస్తుంటారు. మేవత్ గ్యాంగ్ పనే అని పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. ఇదే గ్యాంగు 2 నెలల క్రితం గౌతమ్ నగర్లో ఎస్బీఐ ఏటీఎంని లూటీ చేశారు. అక్కడ దాదాపుగా 25 లక్షల్ని దోపిడీకి చేసి ఎత్తుకెళ్లారు. మళ్ళీ 3 నెలల తర్వాత నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే 2 ఏటీఎంలను టార్గెట్ చేసి ఏటీఎంలో నగదంతా 30 లక్షల నగదుని 18 నిమిషాల వ్యవధిలోనే ఎత్తుకెళ్లారు, దోపిడీ చేశారు. ఈ పోలీసులకైతే ఈ ఘటన ఛాలెంజింగ్గా మారింది. పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. క్లూస్ టీమ్, సిసిఎస్ పోలీసులు ఇలా దాదాపుగా 5 బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రాథమిక నివేదికనైతే సిద్ధం చేశారు. ఆధారాలు క్లూస్ దొరికాయి కొన్ని. ఆ క్లూస్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే 5 బృందాలు వివిధ రాష్ట్రాలకైతే వెళ్ళాయి. నిజామాబాద్ వర్ణీర్ చౌరస్తా, అంటే నిజామాబాద్ బాన్స్వాడ వెళ్లే రూట్లో వర్ణీర్ చౌరస్తా ఉంటుంది. అక్కడ ముందుగా రెక్కి నిర్వహించిన అనంతరం అక్కడ దోపిడీ చేశారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ రోడ్లోని మరో బ్యాంక్ ఏటీఎంలో చోరీ చేశారు. ఇలా 2 బ్యాంక్ ఏటీఎంలలో దాదాపు 30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అనంతరం వాళ్ళు హైదరాబాద్ వైపు వెళ్ళినట్లయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఒక కారులో వచ్చారు. ముందుగా ఒక బైక్లో రెక్కి నిర్వహించి అనంతరం కారులో పారిపోయినట్లు పోలీసులు అయితే నిర్ధారించారు. ఇక టీంలను పట్టుకునేందుకు మేవత్ గ్రామానికైతే ఒక టీం వెళ్ళింది. అదేవిధంగా మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల సరిహద్దులో కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఏ విధమైన ఫలితం సాధిస్తారన్నది వేచి చూడాలి. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.